మరి ఎందుకు ముందుకు పోతలేదు తెలంగాణ ఇంతమంది ఉన్నారంటే, పూసలన్నీ ఉన్నాయా ఒకరు సూద్దారం పట్టుకొని తయారు కావాలి అన్నాడు. మరి ఎవరు ఎందుకు తయారైతలేరు? అంటే ఒకటి అపనమ్మకం. మనం పోతే మనకు పని అవుతుందా? రెండవది ఆ వెసులుబాటు ఉన్న వ్యక్తులు కూడా కావాలి కదా! నువ్వేమన్నా ముందుకొస్తావా అన్నాడు. నువ్వు అడ్వకేటివ్ కదా! నువ్వు ముందుకొస్తానంటే చలో నేను రెడీగా ఉన్నాను. మాలాంటి వాళ్ళని చాలామంది ఉన్నామన్నాడు. వెంటనే ఒక 25,000 అప్పు తెచ్చి ఒక ఫియట్ కార్ కొని వాళ్ళనో వీళ్ళనో అడిగి రోజు ఇంత పెట్రోల్ పోయించుకుంటూ సార్‌ను, జాదవ్ సార్‌ను ఒక్కొక్కరిని అలా కూర్చోబెట్టుకొని తెలంగాణ అంతా తిప్పాను. ఆర్గనైజేషన్ స్టార్ట్ అయినాయి. ఏమి లేని కాడ 28 సంఘాలొచ్చినాయి. అన్నిటిని కలిపి ఐక్య వేదిక పెట్టాం. కాంగ్రెస్‌లో కదలికొచ్చింది. బీజేపీలో కదలికొచ్చింది. ఒక్క ఓటు 2 రాష్ట్రాలని వాళ్ళన్నారు. నీళ్ళ మీద మేము మాట్లాడే మాటలు విని గోదావరి యాత్ర విద్యాసాగరరావు గారు, మేజర్ కిషన్ రావు గారు మొదలుపెట్టారు. అంటే ఎక్కడో ఒక కాడ ఓ పాటుంది గదా! ఎప్పుడో అప్పుడు ఎవరో ఒకరు నడవరా ముందుకు అటో, ఇటో, ఎటో అని. అవును. ఇది కావాలిప్పుడు. 75 మంది జర్నలిస్టులయితే చాలు. ఎక్కువ మంది అక్కర్లేదు. వేర్వేరు అంశాల మీద అధ్యయనం జేయాలి. మీకు తెలుసా 6 జర్నలిస్టులే 69 తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టారు. 6 జర్నలిస్టులు.